హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ క్రియేటర్స్. మనం ఇండియన్ పాలిటీలో భాగంగా ఈ వీడియోలో భారత రాజ్యాంగంలోని షెడ్యూల్స్ అండ్ భాగాల గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఈ క్లాస్ నుండి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా సార్లు రావడం జరిగింది, కాబట్టి జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. చాలా వరకు ఈ షెడ్యూల్స్ కి సంబంధించి, అదేవిధంగా భాగాలకు సంబంధించి కొన్ని కోడ్ వర్డ్స్ చాలా మంది చెప్తారు. బట్ నా నా యొక్క సజెషన్ ఏంటంటే, మీరు కోడ్ వర్డ్స్ తో కాకుండా ఒక 2-3 సార్లు చదవండి. ఫోర్త్ టైం మీకే గుర్తుంటుంది. ఎందుకంటే భాగాలు మొత్తం 22 భాగాలు ఉంటాయి, అదేవిధంగా 12 షెడ్యూల్లు ఉంటాయి. కాబట్టి మనం కోడ్ వర్డ్స్ తో నేర్చుకుంటే ఎగ్జామ్ లో మనకి ఎగ్జామ్ హాల్లో ఆ కోడ్ గుర్తుకు రాకపోతే మొత్తానికే చేయడానికి వీలు కాదు. అందుకే ఒక 3-4 టైమ్స్ చదవండి, ఈజీగా గుర్తుంటుంది. మన భారత రాజ్యాంగంలో షెడ్యూల్స్ అండ్ భాగాలను కనుక పరిశీలించినట్లయితే మొత్తం మన భారత రాజ్యాంగంలో 22 భాగాలు ఉన్నాయి. ఎన్ని భాగాలు ఉన్నాయండి? 22 భాగాలు ఉన్నాయి. అదేవిధంగా మొత్తం షెడ్యూల్ 12 షెడ్యూల్ ఉన్నాయి. ఎన్నండి? 12 షెడ్యూల్ ఉన్నాయి. పార్ట్స్ అంటేనేమో 22 అని గుర్తుపెట్టుకోండి, షెడ్యూల్స్ అంటేనేమో 12 షెడ్యూల్ అని గుర్తుపెట్టుకోండి. మనం ఒక్కొక్కటిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం 22 భాగాల గురించి, అదేవిధంగా 12 షెడ్యూల్ గురించి ఈ వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. దీని నుండి రిపీటెడ్ గా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. మొదటి పార్ట్ లో ఏముంటుందంటే, మొదటి భాగంలో ఏముంటుందంటే భారత యూనియన్ అండ్ భూభాగం గురించి ఉంటుంది. ఏముంటుంది? భారత యూనియన్ అండ్ భూభాగం గురించి ఉంటుంది. మీరు పార్ట్స్ ఏ గురించి తెలియజేస్తాయి, అదేవిధంగా ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయి అనే అంశాన్ని నేర్చుకోండి. చాలా చాలా ఉపయోగపడుతుంది. మొదటి పార్ట్ లో మనకి భారత యూనియన్ భూభాగం గురించి ఉంటుంది. ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 1 నుండి ఆర్టికల్ 4 వరకు మనకి ఈ భారత యూనియన్ అండ్ భూభాగం గురించి తెలియజేస్తాయి. పార్ట్ 1 అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? భారత యూనియన్ అండ్ భూభాగం గుర్తుకు రావాలి. నెక్స్ట్ మనకి పార్ట్ 2 లో ఏముంటుందంటే సిటిజన్షిప్ గురించి ఉంటుంది, పౌరసత్వం గురించి ఉంటుంది. దీనికి సంబంధించిన ఆర్టికల్స్ ఆర్టికల్ 5 నుండి ఆర్టికల్ 11 వరకు ఉంటాయి. పార్ట్ 2 అంటే ఏం గుర్తుకు రావాలి? పౌరసత్వం గుర్తుకు రావాలి. నెక్స్ట్ పార్ట్ 3 గురించి చూద్దాము. ఈ పార్ట్ 3 లో ఏముంటుందంటే ప్రాథమిక హక్కులు ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్ గురించి ఉంటాయి. వీటికి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయంటే ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు మనకి ప్రాథమిక హక్కుల గురించి, ఫండమెంటల్ రైట్స్ గురించి తెలియజేస్తాయి. నెక్స్ట్ మనకి పార్ట్ 4 లో మనకి ఆదేశిక సూత్రాలు ఉంటాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ టు ద స్టేట్ పాలసీస్, డిపిఎస్పి అంటాం కదా, ఆదేశిక సూత్రాలు ఉంటాయి. పార్ట్ 4 లో ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 36 నుండి ఆర్టికల్ 51 వరకు మనకి ఆదేశిక సూత్రాలు, డిపిఎస్పి గురించి తెలియజేస్తాయి. నెక్స్ట్ మనకి పార్ట్ 4A ఏంటి? పార్ట్ 4A. ఈ పార్ట్ 4A దేని గురించి తెలియజేస్తుంది? ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి తెలియజేస్తుంది. దీనికి సంబంధించిన ఆర్టికల్ ఎంత? ఆర్టికల్ 51A అనేది ప్రాథమిక విధుల గురించి తెలియజేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. పార్ట్ అంటేనేమో పార్ట్ 4A, అదే ఆర్టికల్ అంటే ఆర్టికల్ 51A. ఇది దేని గురించి తెలియజేస్తుంది? ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి తెలియజేయడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ప్రాథమిక హక్కులు అనగానే మీకు ఏ పార్ట్ గుర్తుకు రావాలి? పార్ట్ 3 గుర్తుకు రావాలి. ఆదేశిక సూత్రాలు అంటే పార్ట్ 4 గుర్తుకు రావాలి. అదే మీకు ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ అంటే పార్ట్ 4A గుర్తుకు రావాలి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అయితే ఈ పార్ట్ 4Aను మనకి ప్రాథమిక విధులను 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా చేర్చడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ చట్టం? 42వ రాజ్యాంగ సవరణ చట్టం. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి పార్ట్ 5. పార్ట్ 5 లో ఏముంటుందంటే కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ గురించి ఉంటుంది. వీటికి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయి? ఆర్టికల్ 52 నుండి ఆర్టికల్ 151 వరకు. ఆర్టికల్ 52 నుండి ఆర్టికల్ 151 వరకు మనకి కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ మనకి పార్ట్ 6 వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ గురించి తెలియజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం గురించి ఏ పార్ట్ తెలియజేస్తుంది? పార్ట్ 6 తెలియజేస్తుంది. వీటికి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయి? ఆర్టికల్ 152 నుండి ఆర్టికల్ 237 వరకు. ఆర్టికల్ 152 నుండి ఆర్టికల్ 237 వరకు మనకి రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి పార్ట్ 7 వచ్చేసి పార్ట్ బి రాష్ట్రాలు ఉంటాయి. ఏముంటాయి? పార్ట్ బి రాష్ట్రాలు ఉంటాయి. దీనికి సంబంధించిన ఆర్టికల్ 238 అనేది వీటి గురించి తెలియజేస్తుంది. అయితే ఈ పార్ట్ 7 ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు? 7వ రాజ్యాంగ సవరణ చట్టం. 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా ఈ పార్ట్ 7 ని మనకి తొలగించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. వన్ సైడ్ పార్ట్స్ ఇస్తాడు, వన్ సైడ్ అవి దేని గురించి తెలియజేస్తాయి అనే అంశాలు అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. పార్ట్ 5 ఏమో మనకి
కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది. పార్ట్ 6 ఏమో మనకి రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి పార్ట్ 8 ఏం తెలియజేస్తుందంటే, పార్ట్ 8 అనేది కేంద్ర పాలిత ప్రాంతాలు, యూనియన్ టెరిటరీస్ గురించి తెలియజేస్తుంది. పార్ట్ 8 అనేది వీటికి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయి? ఆర్టికల్ 239 నుండి ఆర్టికల్ 242 వరకు మనకి కేంద్ర పాలిత ప్రాంతాలు, యూనియన్ టెరిటరీస్ గురించి తెలియజేస్తాయి. యూనియన్ టెరిటరీస్ గురించి ఏ పార్ట్ లో ఉంది? పార్ట్ 8 లో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి పార్ట్ 9 ఏంటండి? పార్ట్ 9 అనేది మనకి పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలియజేస్తుంది. దేని గురించి? పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలియజేస్తుంది. వీటికి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయి? ఆర్టికల్ 243 నుండి ఆర్టికల్ 243O వరకు పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలియజేస్తుంది. పార్ట్ 9. నెక్స్ట్ మనకి పార్ట్ 9A ఏంటి? పార్ట్ 9A. ఈ పార్ట్ 9A అనేది మున్సిపాలిటీల గురించి తెలియజేస్తుంది. దేని గురించి? మున్సిపాలిటీల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 243P నుండి ఆర్టికల్ 243ZG, ఆర్టికల్ 243P నుండి ఆర్టికల్ 243ZG వరకు మనకి మున్సిపాలిటీల గురించి తెలియజేయడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. పార్ట్ 8 అంటేనేమో కేంద్ర పాలిత ప్రాంతాలు, పార్ట్ 9 అంటేనేమో మనకు పంచాయతీరాజ్ వ్యవస్థ, అదేవిధంగా పార్ట్ 9A అంటేనేమో మనకి మున్సిపాలిటీల గురించి ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు? ఆర్టికల్ 243P నుండి ఆర్టికల్ 243ZG వరకు మనకి మున్సిపాలిటీల గురించి తెలియజేస్తాయి. నెక్స్ట్ మనకి పార్ట్ 9B, పార్ట్ 9A అయిపోయింది కదా. పార్ట్ 9B వచ్చేసి సహకార సంఘాలు, కోఆపరేటివ్ సొసైటీస్ గురించి తెలియజేస్తాయి. వీటి గురించి కోఆపరేటివ్ సొసైటీస్ గురించి తెలియజేస్తాయి. వీటికి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయంటే ఆర్టికల్ 243ZH నుండి ఆర్టికల్ 243ZT వరకు ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి పంచాయతీరాజ్ ఏమో ఆర్టికల్ 243 నుండి ఆర్టికల్ 243O వరకు. నెక్స్ట్ మనకి మున్సిపాలిటీలు వచ్చేసి ఆర్టికల్ 243P నుండి ఆర్టికల్ 243ZG వరకు. నెక్స్ట్ సహకార సంఘాలు వచ్చేసి ఆర్టికల్ 243ZH నుండి ఆర్టికల్ 243ZT. ఈ మూడు కూడా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సహకార సంఘాలు అంటే ఏ పార్ట్? ఆ పార్ట్ 9B. ఓకేనా అండి. నెక్స్ట్ మనకి పార్ట్ 10, 10వ భాగంలో ఏముందో చూద్దాము. ఈ 10వ భాగం అనేది మనకి షెడ్యూల్డ్ అండ్ గిరిజన ప్రాంతాల గురించి తెలియజేస్తుంది. షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ గురించి తెలియజేస్తుంది. పార్ట్ 10. ఇందులో మనకి ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 244 అండ్ ఆర్టికల్ 244A ఉంటుంది. ఏంటి? ఆర్టికల్ 244, ఆర్టికల్ 244A ఉంటుంది. పార్ట్ 10 వచ్చేసి షెడ్యూల్డ్ అండ్ గిరిజన ప్రాంతాల పరిపాలన. నెక్స్ట్ మనకి పార్ట్ 11, 11వ భాగంలో ఏముంటుందంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఏ భాగంలో ఉంటుంది? పార్ట్ 11 లో ఉంటుంది. వీటికి సంబంధించిన ఆర్టికల్స్ ఆర్టికల్ 245 నుండి ఆర్టికల్ 263 వరకు తెలియజేస్తాయి. ఇందులో మనకి ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా మనకి శాసనపర సంబంధాలు ఉంటాయి, అదేవిధంగా పరిపాలనపర సంబంధాలు ఉంటాయి. శాసనపర సంబంధాలు వచ్చేసి 245 నుండి 255 వరకు తెలియజేస్తాయి. అదే పరిపాలనపర సంబంధాలు వచ్చేసి ఆర్టికల్ 255 నుండి ఆర్టికల్ 263 వరకు తెలియజేస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. పార్ట్ 9B అంటేనేమో సహకార సంఘాలు, కోఆపరేటివ్ సొసైటీస్. అదే పార్ట్ 10 అంటేనేమో షెడ్యూల్డ్ అండ్ గిరిజన ప్రాంతాల పరిపాలన, ఆర్టికల్ 244, ఆర్టికల్ 244A. పార్ట్ 11 అంటేనేమో కేంద్ర రాష్ట్ర సంబంధాలు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనకి పార్ట్ 12, 12వ భాగం ఏం తెలియజేస్తుందో చూద్దాము. 12వ భాగం అనేది ఆర్థిక పరమైన సంబంధాల గురించి తెలియజేస్తుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థికపర సంబంధాల గురించి తెలియజేస్తుంది. పార్ట్ 12. దీనికి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయి? ఆర్టికల్ 264 నుండి ఆర్టికల్ 300A వరకు మనకి ఆర్థిక పరమైన సంబంధాల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ మనకి పార్ట్ 13, 13వ భాగము. రాజ్యాంగంలోని 13వ భాగం దేని గురించి తెలియజేస్తుందంటే వాణిజ్యపరమైన సంబంధాల గురించి తెలియజేస్తుంది. ట్రేడ్ రిలేషన్స్ గురించి తెలియజేస్తుంది. వీటికి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయి? ఆర్టికల్ 301 నుండి ఆర్టికల్ 307 అనేది వాణిజ్యపరమైన సంబంధాల గురించి తెలియజేస్తాయి. ఆర్టికల్ 301 టు ఆర్టికల్ 307. నెక్స్ట్ మనకి పార్ట్ 14, పార్ట్ 14 వచ్చేసి కేంద్ర రాష్ట్ర సర్వీసులు. చాలా చాలా ఇంపార్టెంట్, ఈ భాగం గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 308 టు ఆర్టికల్ 323 వరకు మనకి ఈ కేంద్ర రాష్ట్ర సర్వీసుల గురించి తెలియజేస్తుంది. భాగం అంటేనేమో 14వ భాగం. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. 12వ భాగం వచ్చేసి ఆర్థికపరమైన సంబంధాలు, 13వ భాగం వచ్చేసి వాణిజ్యపర సంబంధాలు, 14వ భాగం వచ్చేసి కేంద్ర రాష్ట్ర సర్వీసులు. ఏంటి? కేంద్ర రాష్ట్ర సర్వీసులు. ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 308 టు ఆర్టికల్ 323 వరకు మనకి ఈ కేంద్ర రాష్ట్ర సర్వీసుల గురించి తెలియజేస్తాయి.
పార్ట్ 14 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఈ భాగం అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి పార్ట్ 14A ఏంటి? పార్ట్ 14A ఇది చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ భాగం. ఇది దేని గురించి తెలియజేస్తుందంటే ట్రిబ్యునల్స్ గురించి తెలియజేస్తుంది. ఏంటి? ట్రిబ్యునల్స్ గురించి తెలియజేస్తుంది. ఏ భాగం? పార్ట్ 14A ఏంటి? పార్ట్ 14A అనేది ట్రిబ్యునల్స్ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 323A నుండి ఆర్టికల్ 323B వరకు మనకి ట్రిబ్యునల్స్ గురించి తెలియజేస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్ భాగం, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి, రెండు కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ మనకి 15వ భాగం, ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తుంది. పార్ట్ 15 అనేది 15వ భాగం అనేది భారత రాజ్యాంగంలోని 15వ భాగం ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తుంది. ఇది రీసెంట్ గా జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ లో రావడం జరిగింది. భాగం స్టేట్మెంట్స్ లో అడిగారు. భాగం వచ్చేసి 15th. అదే ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 324 నుండి ఆర్టికల్ 329 వరకు ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. భాగం అంటేనేమో 15వ భాగం, ఆర్టికల్స్ అంటేనేమో ఆర్టికల్ 324 టు ఆర్టికల్ 329. నెక్స్ట్ మనకి 16వ భాగము. 16వ భాగం వచ్చేసి ప్రత్యేక రక్షణల గురించి తెలియజేస్తుంది. ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ప్రత్యేక రక్షణల గురించి తెలియజేసేది పార్ట్ 16. 16వ భాగం తెలియజేస్తుంది. ఆర్టికల్స్ ఏమో ఆర్టికల్ 330 నుండి ఆర్టికల్ 342 అనేది వీటి గురించి తెలియజేస్తుంది. పార్ట్ 16 అంటే మీకు ప్రత్యేక రక్షణలు గుర్తుకు రావాలి. నెక్స్ట్ మనకి పార్ట్ 17, 17వ భాగం. భారత రాజ్యాంగంలో ఈ 17వ భాగం దేని గురించి తెలియజేస్తుందంటే అధికార భాషల గురించి తెలియజేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి తెలియజేస్తుంది పార్ట్ 17 అనేది. వీటికి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయంటే ఆర్టికల్ 343 నుండి ఆర్టికల్ 351 వరకు మనకి ఈ అధికార భాషల గురించి తెలియజేస్తాయి. భాగం అంటేనేమో పార్ట్ 17. నెక్స్ట్ మనకి 18వ భాగం గురించి చూద్దాము. భారత రాజ్యాంగంలో ఈ 18వ భాగం అనేది అత్యవసర అధికారాలు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి తెలియజేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ భాగం గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. భాగం అంటేనేమో పార్ట్ 18, 18వ భాగం. భారత రాజ్యాంగంలోని 18వ భాగం దేని గురించి తెలియజేస్తుంది? అత్యవసర అధికారాలు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 352 నుండి ఆర్టికల్ 360 వరకు మనకి అత్యవసర అధికారాల గురించి తెలియజేస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్స్ కూడా గుర్తుపెట్టుకోండి. పార్ట్ 19 వచ్చేసి 19వ భాగం వచ్చేసి మినహాయింపుల గురించి తెలియజేస్తుంది. ఏంటండి? మినహాయింపుల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 361 టు ఆర్టికల్ 367 వరకు, ఆర్టికల్ 361 నుండి ఆర్టికల్ 367 వరకు ఈ మినహాయింపుల గురించి తెలియజేస్తాయి. ఇందులో మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత? 18వ భాగము. ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 352 నుండి ఆర్టికల్ 360 వరకు మనకి అత్యవసర అధికారాల గురించి తెలియజేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనకి పార్ట్ 20. భారత రాజ్యాంగంలోని 20వ భాగం దేని గురించి తెలియజేస్తుందంటే రాజ్యాంగ సవరణ గురించి తెలియజేస్తుంది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి తెలియజేస్తుంది. ఈ భాగం చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ లో రావడం జరిగింది. చాలా సార్లు అడిగారు ఎగ్జామ్ లో. భారత రాజ్యాంగంలో 20వ భాగం దేని గురించి తెలియజేస్తుంది? రాజ్యాంగ సవరణ గురించి తెలియజేస్తుంది. దీనికి సంబంధించిన ఆర్టికల్ ఎంత? ఆర్టికల్ 368. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 368 అనేది రాజ్యాంగ సవరణ గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా పార్ట్ 21. భారత రాజ్యాంగంలో 21వ భాగం దేని గురించి తెలియజేస్తుందంటే తాత్కాలిక ప్రత్యేక రక్షణల గురించి తెలియజేస్తుంది. టెంపరరీ రక్షణల గురించి తెలియజేస్తుంది. వీటికి సంబంధించిన ఆర్టికల్స్ ఆర్టికల్ 369 నుండి ఆర్టికల్ 392 వరకు మనకి తాత్కాలిక ప్రత్యేక రక్షణల గురించి తెలియజేస్తాయి. నెక్స్ట్ మనకి భారత రాజ్యాంగంలో చివరి భాగము పార్ట్ 22, 22వ భాగం వచ్చేసి టైటిల్ హిందీలో రాజ్యాంగ తర్జుమా గురించి తెలియజేస్తుంది. దీనికి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడ వరకు ఉంటాయి? ఆర్టికల్ 393 నుండి ఆర్టికల్ 395 వరకు మనకి ఈ పార్ట్ 20 గురించి తెలియజేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే పార్ట్ 20 గుర్తుపెట్టుకోండి. చాలా చాలా రాజ్యాంగ సవరణ గురించి తెలియజేస్తుంది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 368. ఇది చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగారండి. మళ్ళీ చెప్తున్నాను. పార్ట్ 20 వచ్చేసి రాజ్యాంగ సవరణ గురించి తెలియజేస్తుంది. మన భారత రాజ్యాంగంలో మనకి చేర్చినటువంటి భాగాలు, అదేవిధంగా తొలగించినటువంటి భాగం గురించి నేర్చుకుందామండి. మన భారత రాజ్యాంగంలో పార్ట్ 4Aను, అదేవిధంగా పార్ట్ 14Aను, పార్ట్ 4Aను,
పార్ట్ 14A ను 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. ఏ రాజ్యాంగ సవరణ చట్టం అండి? 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా చేర్చడం జరిగింది. పార్ట్ 4A, అదేవిధంగా పార్ట్ 14A. పార్ట్ 4A దేని గురించి తెలియజేస్తుందండి? మనకి ప్రాథమిక విధుల గురించి తెలియజేస్తుంది, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా పార్ట్ 14A దేని గురించి తెలియజేస్తుంది? ట్రిబ్యునల్స్ గురించి తెలియజేస్తుంది. ఈ రెండు కూడా మనకి 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా చేర్చడం జరిగింది. నెక్స్ట్ మనకి పార్ట్ 9A ఏంటి? పార్ట్ 9A దీన్ని మనకి 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా చేర్చారు. ఇది మనకి మున్సిపాలిటీల గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా పార్ట్ 9B ను మనకి 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011 ద్వారా చేర్చారు. ఈ పార్ట్ 9B అనేది మనకి సహకార సంఘాల గురించి తెలియజేస్తుంది, కోఆపరేటివ్ సొసైటీస్ గురించి తెలియజేస్తుంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పార్ట్ 4A అండ్ 14A వచ్చేసి 42వ రాజ్యాంగ సవరణ చట్టం, పార్ట్ 9A వచ్చేసి 74వ రాజ్యాంగ సవరణ చట్టం, పార్ట్ 9B వచ్చేసి 97వ రాజ్యాంగ సవరణ చట్టం. ఇవి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అదే తొలగించిన పార్ట్ వచ్చేసి పార్ట్ 7 ను తొలగించారు. 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా తొలగించారు. ఇందులో పార్ట్ బి రాష్ట్రాల గురించి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి భారత రాజ్యాంగంలోని షెడ్యూల్స్ గురించి నేర్చుకుందామండి. మొత్తం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఒక్కొక్క షెడ్యూల్ గురించి ఏం తెలియజేస్తుందో చూద్దామండి. ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి రాష్ట్రాల పేర్లు, అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాల పేర్ల గురించి తెలియజేస్తుంది, మొదటి షెడ్యూల్. అదేవిధంగా నెక్స్ట్ షెడ్యూల్ చూడండి, రెండవ షెడ్యూల్ వచ్చేసి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల జీతభత్యాల గురించి తెలియజేస్తుంది, జీతభత్యాల గురించి తెలియజేస్తుంది రెండవ షెడ్యూల్. అదేవిధంగా మూడవ షెడ్యూల్ వచ్చేసి పదవీ ప్రమాణ స్వీకారం, కేంద్ర రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట్రాల శాసనసభ్యులు, కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల యొక్క ప్రమాణ స్వీకారం గురించి ఈ షెడ్యూల్ 3లో పొందుపరిచారండి. ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం గురించి ఇందులో పొందుపరచలేదు. చాలా చాలా ఇంపార్టెంట్, దీని స్టేట్మెంట్స్ లో చాలా సార్లు అడిగారు. ఈ షెడ్యూల్ 3లో మనకి ప్రమాణ స్వీకారాల గురించి ఉంటుంది, కానీ ఇందులో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం గురించి మాత్రం లేదు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, లేదు. ఎవరి ప్రమాణ స్వీకారం గురించి? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం గురించి షెడ్యూల్ 3లో పొందుపరచలేదు. ఈ షెడ్యూల్స్ మీరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. చాలా వరకు మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ మనకి షెడ్యూల్ 4 ఏం తెలియజేస్తుందో చూద్దామండి. 4వ షెడ్యూల్లో ఏముంటుందంటే రాజ్యసభలో రాష్ట్రాలకు సీట్ల కేటాయింపు గురించి ఉంటుంది. 4వ షెడ్యూల్లో ఏంటి? రాష్ట్రాలకి రాజ్యసభలో సీట్ల కేటాయింపు గురించి, రాజ్యసభలో రాష్ట్రాలకి సీట్ల కేటాయింపు గురించి 4వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. 5వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుందంటే షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన గురించి తెలియజేస్తుంది 5వ షెడ్యూల్. నెక్స్ట్ మనకి 6వ షెడ్యూల్ వచ్చేసి అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లో, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాల్లో పరిపాలన గురించి తెలియజేస్తుంది. ఇక్కడ మీరు చిన్న కోడ్తో వీటిని గుర్తుపెట్టుకోవచ్చు. అదేంటంటే ATM. ఏ అంటే అస్సాం, టీ అంటే త్రిపుర, ఎం అంటే మేఘాలయ, మనకి ఇంకొక ఎం గుర్తుపెట్టుకోండి, అది మిజోరాం. ఎందుకంటే ఏటీఎం ఉంటే మనము మనీ క్యారీ చేయం కాబట్టి ఇందులో మణిపూర్ రాష్ట్రం రాదు. మణిపూర్ తప్ప ఎంతో స్టార్ట్ అయ్యే ఇంకొక ఈశాన్య రాష్ట్రం ఏంటంటే అది మిజోరాం. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో పరిపాలన గురించి షెడ్యూల్ 6 తెలియజేస్తుంది. 6వ షెడ్యూల్ తెలియజేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి 7వ షెడ్యూల్, షెడ్యూల్ 7 వచ్చేసి అధికారాల విభజన గురించి తెలియజేస్తుంది. ఇందులో మనకి 3 జాబితాలు ఉంటాయి. అవి ఏంటంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనే అంశాలు ఉంటాయి 7వ షెడ్యూల్లో. 7వ షెడ్యూల్ వచ్చేసి అధికారాల విభజన గురించి తెలియజేస్తుంది. 6వ షెడ్యూల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. 6th షెడ్యూల్. 7th షెడ్యూల్ మనకి కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయంటే 98 అంశాలు ఉన్నాయి. ప్రజెంట్ 98 అంశాలు ఉన్నాయి. ప్రారంభంలో 97 ఉండే, ప్రస్తుతం 98 అంశాలు ఉన్నాయి. రాష్ట్ర జాబితాలో ప్రస్తుతం 59 అంశాలు ఉన్నాయి. ప్రారంభంలో మనకి 66 అంశాలు ఉండేవి. ఉమ్మడి జాబితాలో ప్రస్తుతం 52 అంశాలు ఉన్నాయి. ప్రారంభంలో మనకి 47 అంశాలు ఉన్నాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి షెడ్యూల్ 8, 8వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుందంటే అధికార భాషల గురించి తెలియజేస్తుంది. అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి తెలియజేస్తుంది 8వ షెడ్యూల్. ప్రారంభంలో మనకి
14 అధికార భాషలు ఉండే. ఎన్ని? 14 అధికార భాషలు ఉండే. ప్రస్తుతం 22 అధికార భాషలు ఉన్నాయి. ఎన్ని అధికార భాషలు ఉన్నాయి? 22 అధికార భాషలు ఉన్నాయి ప్రస్తుతానికి. అయితే 21వ రాజ్యాంగ సవరణ చట్టం ఎంత? 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1967 ద్వారా 15వ భాషగా మనకి సింధును చేర్చడం జరిగింది. 15వ అధికార భాషగా సింధు భాషను చేర్చారు అధికార భాషల జాబితాలోనికి. రాజ్యాంగ సవరణ ఎంత అండి? 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1967 ద్వారా చేర్చారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం ఎన్నున్నాయి అధికార భాషలు? 22 భాషలు ఉండడం జరిగింది. 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1967 ద్వారా ఏ భాషను చేర్చారు? సింధు భాషను చేర్చడం జరిగింది అధికార భాషల జాబితాలోనికి. నెక్స్ట్ మనకి 71వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా ఎంత? 71వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా కొంకిని, మణిపూరి, నేపాలీ భాషలను అధికార భాషల జాబితాలోకి చేర్చారు. అదేవిధంగా 92వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా ఈ అధికార భాషల జాబితాలోనికి బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి భాషలను చేర్చడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వీటి నుండి రిపీటెడ్ గా అడుగుతున్నారు క్వశ్చన్స్. ప్రీవియస్ గా చాలా సార్లు అడిగారు, నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్ లో కూడా అడగడానికి అవకాశం ఉంది. 71వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానేమో కొంకిని, మణిపూరి, నేపాలీ భాషలను చేర్చారు. 92వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానేమో బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి భాషలు చేర్చారు. ప్రస్తుతం ఎన్నున్నాయి? 22 అధికార భాషలు ఉన్నాయి భారత రాజ్యాంగంలో. నెక్స్ట్ మనకి 9వ షెడ్యూల్. ఈ 9వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుందంటే భూ పరిమితి చట్టాలు, జమీందారీ వ్యవస్థ రద్దు గురించి తెలియజేస్తుంది. దీన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారంటే ఈ 9వ షెడ్యూల్ ని 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 ద్వారా చేర్చడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ 9 వచ్చేసి జమీందారీ వ్యవస్థ రద్దు, భూ చట్టాల గురించి, భూ పరిమితి చట్టాల గురించి తెలియజేస్తుంది. 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 ద్వారా మనకు ఈ షెడ్యూల్ 9 ని భారత రాజ్యాంగంలో చేర్చారు. నెక్స్ట్ మనకి 10వ షెడ్యూల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. షెడ్యూల్ 10 వచ్చేసి పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి తెలియజేస్తుంది. దీన్ని మనకి 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 ద్వారా ఎంత అండి? 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 ద్వారా మనకి భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 10 చేర్చడం జరిగింది. ఇది దేని గురించి తెలియజేస్తుంది? పార్టీ ఫిరాయింపుల గురించి తెలియజేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. షెడ్యూల్ వచ్చేసి 10. ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం? 52వ రాజ్యాంగ సవరణ చట్టం. దేని గురించి తెలియజేస్తుంది? పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి తెలియజేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ షెడ్యూల్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి 11వ షెడ్యూల్. 11వ షెడ్యూల్ వచ్చేసి పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క విధుల గురించి తెలియజేస్తుంది. మొత్తం ఎన్ని రకాల విధులు అప్పగించారు? 29 రకాల విధులను అప్పగించడం జరిగింది పంచాయతీరాజ్ వ్యవస్థకి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. దీనికి మనకి 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎంత? 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా మనకి ఈ 11వ షెడ్యూల్ ని చేర్చడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనకి 12వ షెడ్యూల్. 12వ షెడ్యూల్ వచ్చేసి మున్సిపాలిటీ విధుల గురించి తెలియజేస్తుంది. మొత్తం 18 రకాల విధులు ఉన్నాయి ఈ మున్సిపాలిటీలకి సంబంధించి. దీన్ని 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా చేర్చడం జరిగింది. షెడ్యూల్ 11 అంటేనేమో పంచాయతీరాజ్ విధులు. ఎన్ని? 29 రకాల విధులు. షెడ్యూల్ 12 అంటేనేమో మున్సిపాలిటీ విధులు. ఎన్ని? మొత్తం 18 రకాల విధులు. ఏ రాజ్యాంగ సవరణ చట్టం? 74వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చేసి మున్సిపాలిటీలకు సంబంధించింది. అదే 73వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చేసి పంచాయతీరాజ్ విధులకు సంబంధించింది. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మన భారత రాజ్యాంగంలోని మొత్తం భాగాలు, అదేవిధంగా షెడ్యూళ్లకు సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలు మీకు అందించే ప్రయత్నం చేశాను. సో వీటిని డెఫినెట్ గా 1-2 సార్లు చదివే ప్రయత్నం చేయండి. ఈ క్లాస్ నుండి మనకి ఎగ్జామ్ లో డెఫినెట్ గా ప్రతి ఎగ్జామ్ లో మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయండి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించి, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్, ఎలాంటి ఎగ్జామ్స్ అయినా పాలిటీలో మనకి ఈ భాగాలు, షెడ్యూల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటి నుండి ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నారు కాబట్టి జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Please subscribe to VR Edu Creators. Thank you everyone. Thank you so much for watching.